కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు ఈ లోకానికి రెండవసారి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న మరి ఒక అంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాము. మరణము, పునరుత్థానము. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక అనేకమైన ఎపిసోడ్లో ఈ యొక్క విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను మీరు ప్రేమించి, మా ప్రాంతాలను మీరు ప్రేమించి మమ్మల్ని మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నుంచి మరలా మరి ఒక అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు. మరణము, పునరుత్థానము. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించవలసిందని, పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా మనందరికీ కూడా తెలుసు, మరణము ఈ లోకంలో మనందరికీ కూడా ఏదో ఒక దినాన వస్తుంది. బ్రతుకున్న మనందరికీ కూడా తెలుసు, ఒక దినాన్న మనకి కూడా మరణం వస్తుందని. మరణం వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు గాని, మన స్నేహితులు గాని, మన బంధువులు గాని ఎవరికైనా సరే మరణం కలిగినట్లయితే దాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఎంతో కుమిలి కుమిలి దుఃఖిస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పే గొప్ప సత్యం, గొప్ప ఆదరణ ఏమిటంటే, మరణం అన్నది శాశ్వతం కాదు, కొంతకాలం ఎడబాటు మాత్రమే. మరణం తర్వాత మరలా పునరుత్థానం అనగా మహిమ శరీరాలతో మరలా చనిపోయిన వారు లేస్తారు. ఎవరు లేస్తారు? ఎవరైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిస్తున్నారో వారికి ఖచ్చితంగా వారు మరణించినప్పటికీ మరలా వారికి పునరుత్థానం ఉన్నది. మరలా తిరిగి లేస్తారు. వట్టి శరీరాలతో, ఈ మానవ శరీరాలతో కాదు, మహిమ శరీరాలతో మరలా తిరిగి లేస్తారు, కలకాలం జీవిస్తారు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇది నాన్న యేసు ప్రభు జీవించిన కాలంలో జరిగిన 3 విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ఇది నాన్న 3 మరణించిన వారి గురించి, వారు ఏ రీతిగా మరలా బ్రతికారో మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన శిష్యులతో పాటు నేయన్ అంటున్నాం ఇంగ్లీష్లో, నాయను అనే ఒక చిన్న పట్టణం అది. అక్కడికి వెళ్తున్నారు సువార్త పని కొరకు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంబడించేవారు. ఆ రీతిగానే అనేక మంది వస్తున్నారు. వారు ఈ యొక్క నెయిన్ అంటున్నాం ఇంగ్లీష్లో, చిన్న పట్టణం యొక్క గేటు దగ్గరికి వచ్చేటప్పటికి వారు చూసిన ఒక దృశ్యం ఏంటంటే, అనేక మంది దుఃఖించుకుంటూ ఒక యవనస్తుని శవాన్ని మోసుకుంటూ సమాధి చేయటానికి ఆ పట్టణంలో నుంచి బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా సమాధి చేసే స్థలం పట్టణం వెలుపలే ఉంటుంది, మనందరికీ తెలుసు, లేకపోతే గ్రామం వెలుపలే ఉంటుంది. దానికి వస్తున్నారు. యేసు ప్రభు వారు దానిని చూసినప్పుడు ఆయన చెల్లించిపోయారు. కారణం, ఒక తల్లి ఇక ఎంతో కుమిలి కుమిలి దుఃఖిస్తుంది. తను విధవరాలు, ఒకే కుమారుడు, ఇక ఎవరు కూడా ఆధారం లేరు. ఆ ఒకే ఒక కుమారుడు, తన యొక్క జీవితానికి నిరీక్షణ, తనను పెంచి పోషిస్తున్న ఆ కుమారుడు చనిపోయాడు హఠాత్తుగా. ఆ పట్టణవాసులందరూ కూడా ఎంతో సానుభూతితో, వారు కూడా దుఃఖంతోటే ఈ యవనస్తుని మోసుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు వారు దానిని చూచి ఆ స్త్రీ మీద ఎంతో జాలిపడి ఆయన దగ్గరికి వచ్చి వారు మోస్తున్న ఆ పాడిని ఇలా ముట్టుకున్నారు, అనగా పెట్టిని ఇలా ముట్టుకున్నారు. అప్పుడు దానిని మోస్తున్న వారు అలా నిలబడ్డారు కాసేపు. ఏంటి ముట్టుకుంటున్నారు, ఏదో కాస్త గౌరవించడానికి అన్నట్టుగా అనుకున్నారు. ఏం జరగబోతుందో వారికి తెలియదు. ఈ వస్తున్న వ్యక్తి ఎవరో వారికి తెలియదు. ఈ విషయాలన్నీ కూడా లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి ప్రార్థనా పూర్వకంగా చదవండి. ఈ యొక్క చనిపోయిన వ్యక్తి, ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు, ఎవరు బిడ్డలు లేరు, తనకి ఎవరు ఆధారం లేరు. ఆ తల్లి ఇక ఎంతమంది ఓదార్చినప్పటికీ ఎంతో కుమిలి కుమిలి దుఃఖిస్తుంది. యేసు ప్రభు వారు ఆ తల్లిని చూచి ఎంతో జాలిపడి, ఎంతో కనికరంతో ఆ స్త్రీ వద్దకు వచ్చి, అమ్మా నువ్వు దుఃఖించొద్దు అన్నారు. సాధారణంగా ఎవరు మరణించినప్పటికీ మనం వెళ్ళినప్పుడు వారి దగ్గరికి మనం కూడా అదే మాటలు చెప్తాం, దుఃఖించొద్దని చెప్తాం. ఈయన కూడా దుఃఖించొద్దని చెప్తున్నారు అనుకునే ఉంటది ఆ స్త్రీ. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. ఆ దినాల్లో స్త్రీలు పని చేసేవారు కాదు, పురుషుడే పని చేసి డబ్బులు పట్టుకొచ్చి
ఆ కుటుంబాన్ని పోషించేవారు. ఆ ఒకే ఒక్క కుమారుడు, తన జీవితానికి ఆధారం కుమారుడు చనిపోయాడు. ఇక ఎవరు నన్ను పోషిస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు అని ఎంతో వేదనతో దుఃఖిస్తుంది ఆ తల్లి. ఆ తల్లిని చూసిన యేసు ప్రభు వారికి ఎంతో కనికరంతో జాలితో ఆయన ఆమెతో ఈ విధంగా అన్నారు, నీవు దుఃఖించొద్దు అన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. నీవు కూడా అదే విధంగా రోధిస్తున్నావా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా? నీవు కూడా కుమిలి కుమిలి అనేక దినాల నుంచి ఇంకా దుఃఖిస్తూనే ఉన్నావా? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి గురించి దుఃఖిస్తూ నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు చూసుకుంటారు అని నీవు కూడా రోధిస్తున్నావా? యేసు ప్రభు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనకి భరోసా ఇచ్చే దేవుడు, చనిపోయిన వారిని ఆయన మరలా సజీవులుగా చేసే దేవుడు, నిత్యజీవం ఇచ్చే దేవుడు, మహిమ శరీరాన్ని ఇచ్చే దేవుడు. కనుక నీవు కూడా అటువంటి దుఃఖంలో ఉన్నట్లయితే యేసు ప్రభు నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ పాడిని అనగా వారు మోస్తున్న ఆ పెట్టిని ఇలా ముట్టుకున్నారో, ఆ మోస్తున్న యవనస్తులు కాసేపు అలా నిలబడ్డారు. ఈ విషయాలు మనం లోకసువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. యేసు ప్రభు వారు అన్నారు, ఆ పెట్టిని ఇలా ముట్టుకుని, యవనస్తుడా నీవు లెమ్ము అని ఆజ్ఞాపించారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీవు లెమ్ము అన్నారో, వెంటనే చనిపోయి ఇక కాసేపుల్లో సమాధి చేయబడి ఆ యవనస్తుడు లేచి కూర్చున్నాడు. వెంటనే దాంతోపాటు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని మనం లోకసువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తున్నాం. ఎవరితో మాట్లాడి ఉంటాడు? ముందుగా ఏమని మాట్లాడి ఉంటాడు? నేను ఊహించేది ఏంటంటే తప్పకుండా తన యొక్క తల్లితో, అమ్మా నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నువ్వు దుఃఖించొద్దు అని చెప్పే ఉంటాడు భరోసాతో. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే ఆ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడో, ఆ వ్యక్తిని మోసుకెళ్తున్న ఆ యవనస్తులు ఏం చేసుంటారు? ఆ సమాధి చేయటానికి అనేక మంది ఎంతో సానుభూతితో వస్తున్నారు కదా. ఎప్పుడైతే ఈ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడో చూచిన వారు ఏమనుకుని ఉంటారు? బహుశా భయపడి పారిపోయారా? చాలాసార్లు ఇటువంటి సంఘటన జరగదు. ఒకవేళ జరిగినట్లయితే భయంతో ఎవరైనా సరే ఆ రోజున వారితో మనము కూడా ఉన్నట్లయితే మనం కూడా భయంతో పరుగులు తీస్తాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిస్తారో తప్పకుండా యేసు ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు ఈ లోకానికి. యేసు ప్రభు నమ్ముకుని ఎవరైతే చనిపోయారో వారు మట్టి అయిపోయినప్పటికీ వారిని మహిమ శరీరాలతో ఆయన లేవనెత్తుతారు. ఆ భరోసా ఇవ్వటానికి, ఆ సత్యాన్ని మనకు చెప్పటానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు 2000 సంవత్సరాల క్రిందట ఇటువంటి మహా అద్భుత కార్యాలు ఇక ఎవ్వరూ ఎన్నడూ ఎప్పుడూ చేయలేని కార్యాలు చేశారు ఆయన. ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. పరలోకం వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ఆ తల్లి, ఆ కుమారుడిని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కారణం, ఈ కుమారుడు లేచిన తర్వాత తప్పకుండా ఆ యవనస్తుడు, తన యొక్క తల్లి కూడా విశ్వాసులై వారి జీవితకాలం అంతా కూడా నమ్మకస్తులుగా దేవునికి కృతజ్ఞతతో జీవించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. వారిని కలుసుకున్నప్పుడు, నీ కుమారుడు లేచినప్పుడు నీవు ఏమనుకున్నావు, ఎంత ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయావు అనే తల్లిని అడగాలనుకుంటున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే అటువంటి సంఘటన జరిగినట్లయితే అంతటి దుఃఖంలో, ఇక ఎవరు కూడా ఓదార్చలేని దుఃఖంలో ఉన్న ఆ స్త్రీ ఇక పట్టరాని ఆనందం, ఇక మానవ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఎవరికైనా వస్తుంది. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, ఈ యవనస్తుడు బ్రతికిన తర్వాత ఎప్పుడైనా సరే తన జీవితంలో తన తల్లికి కానీ, పట్టణవాసులకు కానీ, తన స్నేహితులకు కానీ, నేను చనిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు మరలా నన్ను బ్రతికించే వరకు కూడా నేను పరలోకం వెళ్ళాను, ఆ కాసేపు పరలోకంలో తిరిగి వచ్చాను, లేకపోయినట్లయితే నేను నరకానికి వెళ్ళాను, ఆ నరకం అంతా చూచాను, చాలా భయంకరంగా ఉంది అని ఎప్పుడైనా ఆ పరలోకం గురించి కానీ, నరకం గురించి కానీ, నేను చనిపోయిన తర్వాత ఫలానా స్థలానికి వెళ్ళాను అని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? ఎప్పుడూ చెప్పలేదు. కానీ దాదాపుగా 99% విశ్వాసులు, క్రైస్తవులు కూడా ఊహించేది ఏమిటి? ఇది మన ఊహ మాత్రమే, బైబిల్ గ్రంథం దీని గురించి చెప్పడం లేదు. మన ఊహ ఏమిటి? వారు మంచివారైనట్లయితే చనిపోయిన వెంటనే వారి ప్రాణం పరలోకం వెళ్ళిపోతుంది, వారు చెడ్డవారైనట్లయితే వెంటనే వారి ప్రాణం నరకానికి వెళ్ళిపోతుంది, వారు ఆ ప్రాణానికి ఆత్మ అనే మాట కూడా వాడుతున్నారు అని చాలామంది ఊహిస్తున్నారు. చాలామంది బోధకులు బోధిస్తున్నారు, ఆ యూట్యూబుల్లో కూడా పెట్టేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం ఈ విధంగా మంచివారైనట్లయితే మరణించిన వెంటనే పరలోకం వెళ్తారని ఎక్కడైనా చెప్పబడ్డదా? ఎక్కడా చెప్పబడలేదు మనకి. అలాగే వారు చెడ్డవారైనట్లయితే చనిపోయిన వెంటనే వారు నరకంలో కాలుతూ ఉంటారు అని ఎక్కడైనా చెప్పబడ్డదంటే
అది కూడా చెప్పబడలేదు. ఉపమాన రీతిగా కొన్ని సందర్భాల్లో మనకి యేసు ప్రభు వారు ధనవంతుడు లాజరు గురించి చెప్పారు. అది ఉపమానం అని ఎంతో విపులంగా ఉన్నది. మనకి అది ఉపమానం, వాస్తవంగా జరిగినది కాదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క విషయాలు మనం గుర్తించాలా. ఒకవేళ మంచివారు చనిపోయిన వెంటనే వారు ప్రాణం పరలోకం వెళ్ళిపోతున్నట్లయితే రెండవ రాకడ అవసరం ఉన్నదా? రెండవ రాకడ మరలా ఎందుకు రావాలి? ప్రభు వారు చనిపోయిన వెంటనే మంచివారైతే, ఆయన నమ్ముకున్న వారైతే పరలోకం వెళ్ళిపోతారు. మనం అనుకున్నట్లుగా సుమా బైబిల్ గ్రంథంలో అది లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ విధంగా మంచివారైనట్లయితే వెంటనే పరలోకం వెళ్ళిపోతారు, వారు ప్రాణం వెంటనే పరలోకం వెళ్ళిపోతుంది అని చెప్పబడలేదు మనకి. కానీ ఒకవేళ అలా జరిగినట్లయితే ఇక రెండవ రాకడ అవసరం ఉన్నదా? రెండవ రాకడ అవసరం లేదు. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా రెండవ రాకడ ఉన్నది. రెండవ రాకడ సమయంలో ఆయన యందు ఎవరైతే మృతులై ఉంటున్నారో వారందరూ కూడా మహిమ శరీరంతో లేస్తారని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంటే అనేక వాక్యాల్లో ఇంకా చాలా మంది మనం బైబిల్ గ్రంథంలో లేని విషయాలు నమ్ముతున్నాం, ఇతరుల మీద రుద్దేస్తున్నాం వాటిని. అది సరికాదు ప్రియ సోదరి సోదరులు. బైబిల్ గ్రంథంలో ఉంటే నమ్ముదాం, బైబిల్ గ్రంథంలో లేకపోయినట్లయితే ఆ విషయాలు నమ్మకూడదు. ప్రసంగి గ్రంథం 9:5 మనకు ఎంతో విపులంగా మరణించిన వారికి ఏమీ కూడా తెలియదు, ఈ భూమి మీద జరిగే ఏది కూడా తెలియదు. మనందరికీ తెలిసిన రీతిగా మానవాళికి మరణం ఎందుకు వచ్చింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. విశ్వాసులుగా ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న ఆ పండుని తిన్నారు కనుక ప్రభు ఏమన్నారు? ఆదికాండం 3:19 ఆదామా, నిన్ను మట్టి నుండి నేను సృష్టించాను, ఒక దినాన్న మరలా మట్టి అయిపోతావు. కనుక మనం ఎంత చదువుకున్నా, ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మరణించిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఖచ్చితంగా వారిని మట్టి చేసేస్తున్నాం. దాన్నే మనం సమాధి అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం అక్షరాలా నెరవేరుతుంది. ఈ యవనస్తుని ప్రభు లేపినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో సంచలనంతో నిండిపోయింది. ఈ జరిగిన నాయను అనే ఆ చిన్న పట్టణం నజరేతుకి 14 కిలోమీటర్లు అంతేనా. అంటే నజరేతు ప్రాంతంలోని యేసుప్రభు వారు ఎక్కడైతే పెరిగారో ఆ ప్రాంతంలోనే జరిగిన మహా అద్భుతం. చనిపోయిన వ్యక్తిని యేసుప్రభు లేపారు. ఆ దుఃఖిస్తున్న ఆ తల్లి, ఆ సమూహం అంతా కూడా ఇక ఆనందంతో నిండిపోయి ఇక వారి యొక్క ఆనందానికి పట్టడానికి పగ్గాలు లేకుండా అయిపోయింది. అంత సంతోషించారు. ప్రియ సోదరి సోదరులారా, ఏ చేదైన విషయం అయినప్పటికీ దాన్ని మధురంగా మార్చగలవారు యేసుప్రభు వారు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి అయినప్పటికీ దానిని సంతోషంగా మార్చగలవారు యేసుప్రభు. కనుక యేసుప్రభు నమ్ముకున్నట్లయితే మన కుటుంబస్తులు ఎవరు మరణించినప్పటికీ త్వరలో ప్రభు వారు వస్తున్నారు రెండోసారి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మహిమ శరీరాలతో లేపి పరలోకం తీసుకువెళ్ళిపోతారు. యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఇది మనకు బైబిల్ గ్రంథం బోధిస్తున్నది. మరి ఒక సంఘటన యేసుప్రభు జీవించిన కాలంలో జరిగింది. ఇది బైబిల్ పండితులు చెప్పేది కపెర్నహూములో జరిగింది అంటున్నారు. కపెర్నహూము కూడా ఈ నజరేతు ప్రాంతమే. నజరేతుకు 48 కిలోమీటర్లు మాత్రమే. అక్కడ యాయీరు అని ఒక మత నాయకుడు. ఆ రోజుల్లో వారు ఆరాధించుకునే ఆ మందిరానికి సినగోగు అంటున్నారు. ఈ విషయాలు మనం లూకా సువార్త 8:41 చదువుతున్నాం. ఈ యాయీరుకి ఒకే ఒక కుమార్తె చాలా జబ్బు చేసేసింది. ఇక మరణానికి దగ్గరగా వచ్చేసింది. మరణించే చివరి క్షణాలు వచ్చేసాయి. అప్పుడు యాయీరు యేసుప్రభు ఈ ప్రాంతంలోనే ఉన్నారు అని తెలుసుకుని పరుగు పరుగుని వెళ్ళిపోయి యేసుప్రభు యొక్క పాదాల దగ్గర పడి ఎంతో ప్రాధేయపడుతూ వేడుకున్నాడు. అయ్యా, నాకు ఒకే ఒక కుమార్తె ఇక చావు బ్రతుకుల మధ్య ఉన్నది, దయచేసి మీరు వచ్చి మా ఇంటికి నా ఒకే ఒక కుమార్తెని స్వస్థత పరచండి అని వేడుకున్నాడు. చాలాసార్లు ఈ యొక్క సినగోగు అనగా సమాజ మందిరపు యజమానులు వారే యేసుప్రభుకి ఎక్కువ ఇబ్బందులు కలిగించారు. యేసుప్రభుని ఇబ్బంది పెట్టారు. ఆయన బోధిస్తుంటే, ఆయన స్వస్థత పరుస్తుంటే నీవు ఈ దినాన్న విశ్రాంతి దినాన్ని స్వస్థతలు చేయకూడదని ఆయన మీద ఆంక్షలు పెట్టేశారు అనేక మంది. కానీ ఈ యాయీరు చాలా విశ్వాసి. తను ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో మరణానికి దగ్గరగా వచ్చేసిన తన ఏకైక కుమార్తె, దాదాపుగా 12 సంవత్సరాల అమ్మాయి అంతే. ఇక చేసేది లేక, గత్యంతరం లేక యేసుప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన వేడుకున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మానవులుగా మనం ఇక ఏమీ చేయలేని పరిస్థితి, మానవులుగా గత్యంతరం లేని పరిస్థితి మనకు మానవులుగా. ఇక మానవులు కానీ వైద్యులు కానీ మీకు ఏమీ చేయలేము, మాకు ఇక సాధ్యం కాదని చేతులు ఎత్తేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు మనకు సహాయం చేస్తారు. యేసు ప్రభు మనకి తోడై ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా
అటువంటి క్లిష్టమైన పరిస్థితి, మానవులుగా ఇక ఏ రీతిగా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సవాళ్లు, అనేకమైన సమస్యల్లో చిక్కుకున్నావా? యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, నీకు కూడా ఎటువంటి సవాళ్లు ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటికి జవాబు ఇవ్వటానికి, వాటిని తీర్చటానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంబడించేవారు. ఆయన యాయేరు ఇంటికి వెళ్తుంటే అనేక మంది ఆయన చుట్టూ కూడా వెళ్తున్నారు కనుక ఎంతో నెమ్మదిగా వెళ్ళవలసి వస్తుంది. స్పీడ్గా వెళ్ళటానికి, త్వరగా వెళ్ళటానికి అవకాశం లేదు. యేసుప్రభు వారు ఆ యాయేరుతో కలిసి నెమ్మదిగా వెళ్ళవలసి వస్తుంది. పెద్ద సమూహం ఉన్నది కనుక, చుట్టూ ప్రజలు ఉన్నారు కనుక. ఈ విషయాలు మనం లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో గమనించినట్లయితే, ఈ యాయేరు ఇంటి వద్ద నుంచి వచ్చాడు ఒక సేవకుడు. ఆయనకి తెలిసిన వ్యక్తి, ఆయన ఇంటిలో పనిచేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి త్వరగా వచ్చి యాయేరుతో అంటున్నాడు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక ఈ బోధకుడిని ఏమి బాధ పెట్టొద్దు అన్నాడు. ఆ వార్త వినేటప్పటికి పిడుగులాంటి వార్త. ఏ తండ్రికైనా సరే తన ఏకైక కుమార్తె, తన ఆశాకిరణం తన జీవితంలో చనిపోయిందంటే కుప్పకూలిపోతారు దుఃఖంతో, వేదనతో, మనోవేదనతో, విచారంతో. అయితే యేసుప్రభు కూడా మాటలు విన్నారు. యేసుప్రభు వారు అన్నారు యాయేరుతో, లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో, నీవు భయపడొద్దు, నీవు నమ్మినట్లయితే నీ కుమార్తె స్వస్థత పడుతుంది అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి సందర్భంలో, మరణ వార్త వచ్చిన సందర్భంలో ఏ రీతిగా యేసు ప్రభు మాటలు నమ్మగలం? ఏ రీతిగా యేసు ప్రభు మాటలు, లేకపోతే ఎవరి మాటలైనా సరే నమ్మగలం? తన యొక్క సొంత సేవకుడే వచ్చి నీ కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు, ఇంకా నీ కుమార్తె స్వస్థపడుతుంది అన్నట్లయితే ఆ మాటలు ఎలాగ నమ్మబుద్ధేస్తుంది? ఒకవేళ జీవించి ఉన్నట్లయితే ఒకవేళ ఈయన వచ్చి స్వస్థపరుస్తారేమని కాస్త నిరీక్షించవచ్చు. మరణించిందని వార్త విన్న తర్వాత కూడా ఇక నా కుమార్తె మళ్ళా స్వస్థత పడుతుందని ఎలా నమ్మగలడు ఆయన? ఇది మానవులుగా సాధ్యం కాదు. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క యాయేరు ఎంతో పట్టరాని దుఃఖంతో, నా కుమార్తె, ఒకే ఒక కుమార్తె, అమ్మ నువ్వు చనిపోయినప్పుడు ఆ ఆఖరి క్షణంలో నీ దగ్గర లేకపోయాను, నేను నిన్ను ఆఖరి చూపు చూడలేకపోయాను, ఆఖరిగా నీ యొక్క చివరి మాట వినలేకపోయాను, ఆఖరిగా నీతో ఒక్క మాట అన్న మాట్లాడలేకపోయాను అని కుమిలి దుఃఖించే పరిస్థితి అది. కానీ ప్రభువారు అన్నారు, యేసు ప్రభువారు అన్నారు, నీవు భయపడొద్దు అన్నారు. కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తాం? మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినట్లయితే మనము ఇతరుల్ని నిందిస్తూ ఉంటాం. ఈ యాయేరు కూడా యేసు ప్రభుని నిందించవచ్చు. ఏమని? మీరు కాస్త త్వరగా వచ్చినట్లయితే నా కుమార్తె బ్రతికేది, మీరు నెమ్మదిగా వస్తున్నారు, మీ వల్లనే నా కుమార్తె చనిపోయింది అని యేసు ప్రభుని కూడా నిందించే అవకాశం ఉన్నది. కారణం, ఎవరైనా మరణించినట్లయితే ఆ దుఃఖంలో మనం అనేక మందిని నిందిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యుల్ని నిందిస్తూ ఉంటాం. మీ వల్లనే ఈ వ్యక్తి చనిపోయాడు, మీరు త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉన్నట్లయితే, మీరు ఈ రీతిగా చేసి ఉన్నట్లయితే మన కుటుంబ సభ్యుడు చనిపోకుండా ఉండేవాడు అని మన కుటుంబ సభ్యుల్ని, సొంత వారిని కూడా మనం నిందిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనల్ని మనం నిందించుకుంటాం. ఏమని? నా వల్లనే ఈ వ్యక్తి చనిపోయాడు, నేను ఈ విధంగా చేసి ఉన్నట్లయితే, నేను కాస్త ముందుగా స్పందించున్నట్లయితే, నేను ఎక్కడికైనా ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లయితే ఒక్క 4 నిమిషాల ముందు, ఒక్క 2 నిమిషాల ముందు ఈ యొక్క ఘోరమైన సంఘటన జరిగేది కాదు అన్నట్టుగా మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు ఇతరులను నిందిస్తున్నారా? లేకపోతే ఆ వైద్యుల్ని నిందిస్తున్నారా? కొన్నిసార్లు మనం ఆ వైద్యుల్ని కూడా నిందిస్తూ ఉంటాం. వీరి వల్లనే ఈ వ్యక్తి చనిపోయారు, నా కుటుంబస్తులు చనిపోయారు అని వారిని మనం నిందిస్తూ దూషిస్తున్నామా? నీవు కూడా అలా చేస్తున్నావా? యాయేరు యేసు ప్రభుని నిందించలేదు, తను తాను నిందించుకోలేదు, ఎవరిని కూడా నిందించలేదు. విశ్వాసంతో చెక్కు చెదరకుండా యేసు ప్రభు చెప్పారు, భయపడొద్దు అన్నారు. యేసు ప్రభు మాటలు నమ్మాడు. మనం కూడా ఇక్కడ వరకు చివరి దినాల్లో యేసు ప్రభు మాటలు నమ్మాలా? ఆయన మాటలు నమ్మినట్లయితే మనకు కూడా అటువంటి ఆందోళన, ఎవరైనా మరణించినప్పుడు అటువంటి దుఃఖ పరిస్థితి రాకుండా ఉంటది. వారి ఇంటికి చేరేటప్పటికి, యాయేరు ఇంటికి, ఆ ఇంటి చుట్టూ కూడా చేరిన వారు ఎంతో దుఃఖిస్తూ విలపిస్తున్నారు. ఒకే ఒక కుమార్తె. యాయేరు యాజకుడు, యాయేరు ఈ సమాజ మందిరానికి నాయకుడు కనుక, నాయకుడి ఇంట్లో ఈ మరణం సంభవించింది కనుక ఈ దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో సామాన్యుడు ఎవరైనా మరణించినట్లయితే ఎక్కువ మంది దుఃఖించేవారు ఉండరు. ఒక నాయకుడి ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే చాలా మంది వచ్చేస్తారు,
ఎక్కువ మంది దుఃఖిస్తారు వారి యొక్క సానుభూతిని తెలియజేయటానికి. కొన్ని సందర్భాల్లో మనసులో నుంచి రాకపోయినప్పటికీ ఆ దుఃఖం ఏదో పైన కాస్త దుఃఖించి వారిని ఓదార్చినట్లుగా నటిస్తూ ఉంటారు. లోకసువార్త 8:51 గమనించినట్లయితే ఆ దుఃఖిస్తున్న వారితో ప్రభు అన్నారు, మీరు దుఃఖించొద్దు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా వారు ఆ కుటుంబానికి చుట్టాలు కాదు, అయినప్పటికీ సమాజ మందిరానికి నాయకుడు కనుక అనేక మంది వచ్చి దుఃఖించేస్తున్నారు. యేసుప్రభు అన్నారు, మీరు దుఃఖించొద్దు, ఈ యొక్క కుమార్తె ఈ చిన్నది నిద్రపోతుందన్నారు. ఒక విషయాన్ని మనం గమనించాలా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. యేసుప్రభు మరణాన్ని నిద్రతో పోల్చారు. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే నిద్రపోయినట్లయితే, మనందరికీ తెలిసి మనం నిద్రపోయినట్లయితే కొన్ని గంటలు నిద్రపోయిన తర్వాత మరలా మెలకు వచ్చేస్తుంది. అలాగే మరణాన్ని నిద్రతో పోల్చారండి. మరణం శాశ్వతం కాదు, ఒక దినాన్ని మరలా ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటున్నారో, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆకిల వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా మరలా మేల్కొంటారు. వారికి మరలా మహిమ శరీరంతో లేచే ఆ దినం వస్తుంది అనే సత్యాన్ని బోధించడానికి యేసుప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. వారు నిద్రపోయినప్పుడు మరలా కాసేపు తర్వాత లేస్తారు. యేసుప్రభు వారు శిష్యులతో అన్నారు, యోహాను సువార్త 11:11 లాజరు గురించి ప్రస్తావిస్తూ యేసుప్రభు వారు అన్నారు, మన యొక్క స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. అప్పటికైనా మరణించాడు, సమాధి చేసేశారు. ఆ విషయం శిష్యులకు తెలియదు. యేసుప్రభు వారు అన్నారు, మన యొక్క స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. ఇది క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు సుమా, పాత నిబంధనలో కూడా మరణాన్ని అనేక సందర్భాల్లో నిద్రతో పోల్చారు. చూడండి, యోబుకి అంత కష్టం వచ్చినప్పటికీ, అంత అనారోగ్యం కలిగినప్పటికీ, యోబు గ్రంథం 14:12 ఆయన కూడా మరణాన్ని నిద్రతో పోల్చారు. ఆ మరణ నిద్ర నుంచి వారిని ఎవరు కూడా లేపలేరు అన్నాడు. మరణాన్ని నిద్రతో పోల్చాడు యోబు గారు కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరణాన్ని బైబిల్ గ్రంథం నిద్రతో పోలుస్తుంది. మనం నిద్రపోయినప్పుడు మన ప్రాణం ఎక్కడికైనా దర్శించడానికి వెళ్తుందా? మన యొక్క ఆత్మ ఎక్కడికైనా సరే దూర ప్రాంతాలకు వెళ్తుందా వారిని దర్శించి ఆ ప్రాంతాలు చూసి రావటానికి? అది జరగదు కదా. మనం నిద్రపోయినప్పుడు మన యొక్క ప్రాణం, లేకపోతే కొంతమంది ఆత్మ అంటున్నారు, అది ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలా. యేసుప్రభు వారు ఆ దుఃఖిస్తున్న, రోధిస్తున్న వారందరితో కూడా ఈ యొక్క అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతుంది అనగానే అంతవరకు కూడా విలపించి రోధిస్తూ దుఃఖిస్తున్న వారు యేసుప్రభు మాటలు విని నవ్వారు అని చెప్పబడ్డది. అంటే వారు మనసులోంచి వచ్చిన దుఃఖమా? మనసులోంచి వచ్చిన దుఃఖం అయితే వెంటనే ఆ దుఃఖంలో ఉన్నవారు యేసుప్రభు ఈ అమ్మాయి నిద్రపోతుందంటే నవ్వు ఎలా వచ్చేస్తుంది? ప్రియ సోదరి సోదరులారా, అది మనసులోంచి వచ్చిన దుఃఖం అయినట్లయితే వెంటనే నవ్వు రాదు. అనగా ఇది ఏదో పైకి చూపించే సానుభూతి అనమాట. యేసుప్రభు ఎప్పుడైతే నిద్రపోతుందన్నారో వెంటనే నవ్వేశారు వారందరూ కూడా. ఈ విషయాన్ని మనం లోకసువార్త 8:52 చదువుతున్నాం. యేసుప్రభు వారు ఆ అమ్మాయి యొక్క తల్లిని, తండ్రిని, పేతురు, యోహాను, యాకోబును లోనికి తీసుకువెళ్ళి అప్పుడు యేసుప్రభు వారు ఈ విధంగా అన్నారు. లోకసువార్త 8:54 ఈ విషయాలు మనం చదువుతున్నాం. లోకసువార్త 8:55 మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ అమ్మాయి చేయి పట్టుకుని చిన్నదాన అనగా అమ్మాయి లెమ్ము అని ఆజ్ఞాపించారు, వెంటనే చనిపోయిన అమ్మాయి ప్రాణం తిరిగి వచ్చేసింది. లోకసువార్త 8:55 అమ్మాయి బ్రతికింది, కళ్ళు తెరిచింది. యేసుప్రభు వారు అన్నారు, అమ్మాయి కాస్త ఆహారం ఇవ్వండి ఏదన్నా తింటానికి అన్నారు. అది చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఇక మాటలు లేవరికి ఇక యేసుప్రభు వారు చెప్పారు కదా, నిద్రపోతుంది అమ్మాయి, చనిపోలేదన్నారు. ఎప్పుడైతే లేచిందో అది చూచిన తల్లిదండ్రులు, ఆ యొక్క ఇంటి వెలుపల ఉన్నవారు ఆశ్చర్యంతో నిండిపోయారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఆ అమ్మాయి బ్రతికిన తర్వాత ఎప్పుడైనా సరే, నేను చనిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తు నన్ను లేపే వరకు నేను పరలోకం వెళ్ళాను, పరలోకంలో పలానా విషయాలు చూశాను, లేకపోతే నేను నరకానికి వెళ్ళాను, నరకంలో పలానా విషయాలు చూశాను అని ఎప్పుడైనా చెప్పిందా? లేనే లేదు. మరణం నిద్ర వంటిది కనుక చనిపోయిన తర్వాత చనిపోయిన వారికి ఏమీ కూడా తెలియదు. వారు పరలోకం వెళ్ళటం లేదు, నరకం వెళ్ళట్లేదు, వారి ప్రాణం ఎక్కడికి వెళ్ళటం లేదు, మరణ నిద్రలోకి వెళ్ళిపోతుంది అంతే. ఈ విషయాన్ని మనం గుర్తించాల. నిద్రపోయినప్పుడు మనకి మన ఇంటికి ఎవరు వచ్చారు, మన ఇంటి చుట్టూ కూడా ఎవరు వచ్చారు, ఏం జరిగిందనే విషయం మనకి మెలకు వచ్చే వరకు తెలియదు. అలాగే ఎవరైనా సరే చనిపోయిన తర్వాత యేసుప్రభు రెండవ రాకడ వరకు కూడా ఈ భూమి మీద జరిగే ఏ విషయాలు కూడా, మన కుటుంబంలో జరిగే ఏ విషయాలు కూడా ఇక తెలియదు. ఈ విషయాలు మనం గుర్తించాలా. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే అనేక మంది హత్యలు చేస్తున్నారు. ఆ హత్యలు చేసిన వారిని కొన్ని సందర్భాల్లో పట్టుకుంటున్నారు, జైల్లో వేసేస్తున్నారు. అటువంటి హత్యలు చేసిన వారు ఎవరైనా సరే, వారు ఆ హత్య చేయబడ్డ వ్యక్తి యొక్క ప్రాణం, తన యొక్క ఆత్మ వచ్చి హత్య చేసిన వారిని ఎప్పుడైనా కూడా వేధించడం, బాధించడం, వారికి నిద్ర లేకుండా చేసేయటం ఆ జైల్లో కానీ లేకపోతే వారి ఇంట్లో కానీ, అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఉంటున్నావా?
అలాంటి జరగటం లేదు. కారణం చనిపోయిన వ్యక్తికి మామూలుగా చనిపోయినప్పటికీ, లేకపోతే వారు ఏదో పరిస్థితులలో యాక్సిడెంట్లో చనిపోయినప్పటికీ, చనిపోయిన తర్వాత ఏ రీతిగా చనిపోయినప్పటికీ ఇక ఏమీ కూడా వారికి తెలియదు. ఈ విషయాలు మనం గుర్తించాలా. చివరిగా చూడండి, మోషే గారు ప్రభు చెప్పారు, నీవు నీబో పర్వతం, దాన్ని పిస్గా అని కూడా అంటున్నారు, దీని మీదకి ఎక్కురా అన్నారు. నిర్గమాకాండం 34:4 అప్పుడు ప్రభువారు ఇశ్రాయేల్ దేశం అంతటి కూడా మోషే గారికి చూపించారు, ఈ రీతిగా ఉన్నది దేశం అని. ప్రభువారు అన్నారు, ఈ ప్రాంతాన్ని నా సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దాన భూమి ఇది, దీన్ని కళ్ళారా చూడు, దీనిలో ప్రవేశించే అవకాశం నీకు లేదు అని ప్రభువారు అన్నారు. అప్పుడు మోషే గారు ఆ పర్వతం మీదే, నీబో పర్వతం, దీనే పిస్గా పర్వతం అంటున్నారు, మరణించారు. నిర్గమాకాండం 34:5 విషయాలు చదువుతున్నాం. మరణించిన మోషేను ప్రభువారే సమాధి చేశారు, సమాధి చేయడానికి ఎవరు కూడా లేరు. అంటే మరణించిన శవానికి కూడా ఎంతటి ప్రాధాన్యత, ఎంతటి గౌరవం ఇస్తున్నారో చూడండి దేవుడు. ద్వితీయోపదేశకాండం 34:6 ఇశ్రాయేలీలందరూ కూడా మోషే గారు మరణించిన తర్వాత ఆయన ఎక్కడ సమాధి చేశారో వారికి తెలియదు ఈనాటికి కూడా. ద్వితీయోపదేశకాండం 34:8 అప్పటి కాలంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా 30 రోజులు మోషే గారి కొరకు వారు దుఃఖించారని చెప్పబడ్డాది. ఆయన సమాధి ప్రభువారే చేశారు. తర్వాత మోషే గారిని ప్రభువారే లేపారు. ఈ విషయాలు మనం యోధా పత్రిక 1:9 మిఖాయేలు అని చెప్పబడ్డది. మిఖాయేలు మరణించిన మోషే శరీరాన్ని పునరుద్ధానం చేయించడానికి, బ్రతికించడానికి వస్తే సాతాను అడ్డు పెట్టేశాడంట. ఏమని? మీరు ఆ బండతో మాట్లాడమన్నారు నీళ్లు కావాలని, నేను ఆ బండని కొట్టేలాగా చేశాను మోషేని, కనుక మోషేని మీరు తీసుకెళ్ళటానికి వీల్లేదు, మోషే శవం నాది అన్నట్టుగా సాతానుడు వాదించాడు మిఖాయేలుతో. మిఖాయేలు అనగా యేసు ప్రభువే. యేసు ప్రభువే చనిపోయిన వారిని లేపేవారు. మిఖాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే మహోన్నతుడకు దేవుని వంటి వాడు. మహోన్నతుడకు దేవుని వంటి వారు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. మోషేని పరలోకం తీసుకెళ్లిపోయారు బ్రతికించి. ఆయన పరలోకంలో ఉన్నారు. మనకు ఎలా తెలుసు? యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మోషే గారు, ఏలియా గారు యేసు ప్రభు ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు వారిద్దరు కూడా దిగి వచ్చారు. మత్తయి సువార్త 17:3 కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా మనం ఈ లోకంలో పాపం చేసినప్పటికీ ఆ పాపాలు ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తపడినట్లయితే మోషేని ఏ రీతిగా బ్రతికించారో మనల్ని కూడా యేసు ప్రభు రెండోసారి త్వరలో వస్తున్నారు, బ్రతికిస్తారు, పరలోకం తీసుకెళ్తారు, ఆ నిత్య జీవం ఇస్తారు. మనము యేసు ప్రభు నమ్ముకుని ఆయన వాక్య వెలుగులు, ఆజ్ఞ వెలుగులు జీవించినట్లయితే మరణించినప్పటికీ మనకు మరలా జీవం ఉన్నది. దాన్ని నిత్య జీవం అంటున్నాం, పునరుత్థానం అంటున్నాం. మహిమ శరీరాలతో లేపుతారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క మొదటి ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మరణం గురించి, పునరుత్థానం గురించి, బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మరణం వచ్చినది. నిన్ను నమ్ముకున్న వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారు. మామూలు శరీరాలతో కాదు, మహిమ శరీరాలతో లేస్తారని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దానిని నమ్మి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించి ఈ కడవరి కాలంలో మీకు నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయమని. మీరు త్వరలో వస్తున్నారు. వచ్చినప్పుడు నిన్ను నమ్ముకొని మరణించిన మా కుటుంబ సభ్యులు వారు కూడా మహిమ శరీరంతో లేచినప్పుడు వారిని కలుసుకొని జీవించిన మేము కనురెప్పపాట్లు మహిమ శరీరాలు పొంది ఎత్తబడి మీతో పరలోకంలో యుగయుగాలు ఉండే ధన్యత దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. దీనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం మేము ప్రార్థిస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. 2వ ఎపిసోడ్లో ఈ అంశం మీద వచ్చేవారు మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.